హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గంగవాయిల కూర పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే 4 కట్టలు గంగవాయిల కూర తీసుకొని ఇలా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ నేను శనగపప్పుని యాడ్ చేసి ఇలా పొట్టుపప్పు అండి, కొంచెం పొట్టు ఉంటుంది. నేను ఇందులో 1 స్పూన్ మాత్రమే శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనము మన కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చిని డైరెక్ట్గా నేను యాడ్ చేస్తున్నానండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తుంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే డైరెక్ట్ చూపిస్తున్నాను. మన కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ అంటే ఒక 1/4 టీ స్పూన్ నేను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అండి, సాల్ట్ అయితే నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. తక్కువ ఉంటే మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం శుభ్రపరిచిన గంగవాయిల కూరని యాడ్ చేద్దాం. కొంతమంది గంగవాయిల కూర అని కూడా అంటారు, కొంతమంది పాయల కూర కూడా అంటారండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలండి. చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనము గుజ్జును తీసి పక్కన పెట్టేసుకున్నాం. 4 విజిల్స్ అయితే వచ్చాయి కదండి. ఇప్పుడు మనము పప్పు గుత్తిని తీసుకొని కొంచెం పప్పునైతే ఇలా రుద్దుకోవాలండి. ఇందులో 1 కప్పు కందిపప్పుకి